ఉత్తమ వంశంలో జన్మించినటువంటి వాజస్రవశుడు స్వర్గభోగాల కోసమని విశ్వజిత్ యాగాన్ని తలపెట్టాడు. తనకున్నటువంటి సంపదలన్నింటినీ కూడా ఒక్క రోజులో దానం చేయాలి. మరి అతనికి నచికేతుడు అనేటువంటి ఒక కుమారుడు ఉన్నాడు. యాగశాలలో యాగం ప్రారంభమైంది. యాగం పూర్తయిపోయేటువంటి సమయంలో అతడి యొక్క గోసంపద ఏదైతే ఉందో, గోవులు, వాటన్నింటినీ కూడా ఋత్విజులు తీసుకొని వస్తున్నారు బ్రాహ్మణులకు దానం ఇవ్వటం కోసం అని చెప్పి. అయితే అక్కడే ఒక చోట నిలబడినటువంటి ఈ నచికేతుడు, ఆయన యొక్క కుమారుడు నచికేతుడు, తీసుకొచ్చేటువంటి ఆ గోవుల్ని దానం ఇవ్వడానికి తీసుకొచ్చేటువంటి ఆ గోవుల్ని చూస్తూ ఉన్నాడు. వాటిని చూస్తూ ఉంటే అతడిలో శ్రద్ధ ఆవేశించింది. దానితో తనలో తాను ఇలా భావిస్తూ ఉన్నాడు, ఈ గోవులేమో నీటిని త్రాగలేవు, గడ్డిని మేయలేవు, కాబట్టి ఒక్క చుక్క పాలు కూడా ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. పైగా వీటి యొక్క శరీరం అవయవాలన్నీ కూడా శిథిలమైపోయి ఉన్నాయి, అన్నీ ముసలిమైపోయి ఉన్నాయి, ప్రాణావశిష్టమై ఉన్నాయి. ఇలాంటి వాటిని బ్రాహ్మణులకు కనుక దానం చేసినట్లయితే అవి ఆ దానం పుచ్చుకున్నటువంటి వాళ్ళకి ఏ విధంగానూ కూడా పనికిరావు. మరి ఇలా ఉపయోగపడిన వస్తువుని కనుక దానం ఇచ్చినట్లయితే దాని కారణంగా తన యొక్క తండ్రికి స్వర్గఫలం లభించకపోగా దుఃఖంతో కూడుకున్నటువంటి లోకాలను చేరుకుంటాడు, అంటే నరకానికి చేరుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. మరి తండ్రి చేస్తున్నటువంటి ఈ తప్పు కారణంగా మరి తండ్రికి నరక ప్రాప్తి కలుగుతూ ఉంటే మరి తాను ఏం చేయాలి ఈ సందర్భంలో అని ఆలోచిస్తూ ఉన్నాడు. ఇప్పుడు తండ్రిని నువ్వు తప్పు చేస్తున్నావు అని కనుక కుమారుడు హెచ్చరిస్తే అది తండ్రిని అవమానించినట్లు అవుతుంది. అది సరైనటువంటి పద్ధతి కాదు. అలాగని ఊరుకుంటే తండ్రికి నరక ప్రాప్తి. ఎందుకనంటే ఇప్పుడు చేస్తున్నటువంటి ఈ సరైనటువంటి పద్ధతిలో చేయనటువంటి దానం వల్ల, నిజంగా ఇది దానం కాదు, తన దహనం అంటే కాల్చివేసేదన్నమాట. అంటే ఇలాంటి దానాలు కనుక చేస్తే ఏమవుతుందనంటే నిజమైనటువంటి ఫలితం, ఆ సుఖం, స్వర్గం, ఆ భోగాలు అవన్నీ రాకపోగా అనేకమైనటువంటి నరకయాతనలు అనుభవించాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి ఎలాగో అలాగా దీన్ని పరిష్కరించాలి. ఎలా పరిష్కరించాలి అని ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాడు ఈ నచికేతుడు. అలా వచ్చి ఇప్పుడు తండ్రి వైపుకి అడుగులు వేస్తూ ఉన్నాడు. మరి ఆ తండ్రి వైపుకి అడుగులు వేస్తూ మరి తండ్రితో ఏమంటున్నాడో తర్వాత మంత్రం, 4వ మంత్రం చూడండి. సహోవాచ పితరం తతా కస్మై మాం దాస్యసీతి ద్వితీయం తృతీయం తం హోవాచ మృత్యవే త్వాం దదామీతి. సహా అతడు అంటే ఆ నచికేతుడు, ఆ బాలుడైనటువంటి నచికేతుడు పితరం తండ్రితో తతః ఆ గోవుల్ని దానం చేసిన తర్వాత మాం నన్ను కస్మై ఎవరికి దాస్యసీతి దానం చేయబోతున్నావు అని ఉవాచ అన్నాడు. ఇప్పుడు తండ్రితో అంటున్నాడు. ఆయన ఆలోచించుకున్నాడు అంత, తండ్రితోటి ఎట్లా తన యొక్క తప్పును తెలిసేటట్టుగా చేయాలి అని అనుకొని ఇప్పుడు తండ్రితో అంటున్నాడు, తండ్రి ఇప్పుడు ఈ గోవులన్నీ దానం చేసిన తర్వాత నన్నెవరికి దానం అయిపోతున్నావు అని అడిగాడు. ఇలా అడగటంలో ఉద్దేశం ఏమిటి అంటే తన సర్వస్వాన్ని దానం చేయాలి కదా, అందుకని ఇప్పుడు మరి నన్నెవరికి ఇస్తావు అని అడుగుతున్నాడు. ఇలా అడగటంలో ఆ తండ్రి తన యొక్క తప్పును తెలుసుకోవాలనేటువంటి ఆలోచన కూడా ఇక్కడ ఉంది. అంతేకాదు ద్వితీయం రెండవసారి అడిగాడు, తృతీయం మళ్ళీ మూడవసారి కూడా అడిగాడు. అలా అడిగి తం అతనితోటి త్వాం అంటే ఇలా అడిగాడు కదా కుమారుడు, నన్ను ఎవరికి దానం ఇస్తున్నావు అని అడిగాడు. ఒకసారి కాదు, రెండోసారి, మూడోసారి, ఆయన బలకపోతే మూడోసారి కూడా అడిగాడు. అడిగితే అప్పుడు తండ్రి అంటున్నాడు, ఇప్పుడు కోపం వచ్చింది మూడోసారి అడిగేటప్పటికి, త్వాం నిన్ను మృత్యువే మృత్యువుకి దదామీతి ఉవాచ దానం అయిపోతున్నాను, నిన్ను మృత్యువుకి దానం ఇస్తాను అని అన్నాడు. అంటే నచికేతుడు తండ్రిని సమీపించి, ఓ తండ్రి, మరి ఇప్పుడు
గోవులన్నింటినీ దానం చేస్తున్నావు కదా, మరి విశ్వజిత్ యాగం అని అంటే నీకు ఉన్నటువంటి సర్వస్వాన్ని దానం చేయాలి కాబట్టి మరి ఇప్పుడు నన్ను ఎవరికి దానం చేయబోతున్నావు అని అడిగాడు. సమాధానం రాలేదు తండ్రి దగ్గర నుంచి. మళ్ళీ రెండవసారి అని అడిగాడు, మళ్ళీ కూడా సమాధానం రాలా. ఇప్పుడు మూడోసారి అడిగాడు. మూడోసారి అడిగేటప్పటికి విసుగుతోటో కోపంతోటో ఇప్పుడు తండ్రి అంటున్నాడు, నిన్ను మృత్యువుకి ఇస్తాను అని. సాధారణంగా ఇది ఎలాంటిదని అంటే, ఎప్పుడైనా తండ్రికి కోపం వచ్చినప్పుడు లేదా తల్లికి కోపం వచ్చినప్పుడు కాస్త ఉన్నతమైనటువంటి కుటుంబాలు కాకుండా కొద్దిగా లో క్లాస్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో నిన్ను యములోడు ఎత్తుకుపోను అని అంటారు. అంటే కోపంతో తిట్టేటువంటి తిట్టు. నిజంగా యములోడు ఎత్తుకుపోనని కాదు, కానీ అదిగో ఆ మాట అలాగా వచ్చేస్తూ ఉంటుంది. ఎందుకంటే విసుగుతోటి. అదిగో అలాంటిదే ఇక్కడ కూడా ఈ మాట, అంటే విసుగుతో చెప్పినటువంటి మాట. ఇప్పుడు ఈ శ్లోకంలో, ఈ మంత్రంలో ఉన్నటువంటి భావాన్ని మనం జాగ్రత్తగా విశ్లేషణ చేయాలి. నిజంగా ఇక్కడ ఏం చెప్పారో ఆ 4 మాటలే మనం కనుక ముత్యాలు వల్లవేసినట్టుగా అట్లా పలికి మెదలకుండుకుంటే మనకు ప్రయోజనం లేదు. కానీ ఇక్కడ నచికేతుడు ఎంత జాగ్రత్తగా ఆలోచిస్తున్నాడో, ఎన్ని రకాలుగా శాస్త్రాన్ని సమన్వయం చేసుకుంటున్నాడో మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. వాజస్రవుని యొక్క ఇంటి ఆవరణ అంతా కూడా ఈ మంత్రాన్ని కనుక మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే మన కళ్ళకు కట్టినట్టుగా ఆ దృశ్యం కనపడుతూ ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి హడావిడంతా కూడా ఓ చక్కని దృశ్యంలాగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఏమిటా దృశ్యం? వాజస్రవుడి యొక్క ఇంటి ముందు లేదా ఇంటి ప్రక్కన ఒక విశాలమైనటువంటి ఆవరణ ఉంది. ఆ విశాలమైనటువంటి ఆవరణలో ఎంతోమంది ఋత్విజులు ఈ విశ్వజిత్ యాగాన్ని సక్రమంగా నిర్వర్తిస్తూ ఉన్నారు. మరి యాగం పూర్తయిపోయింది. యాగం పూర్తయిపోయిన తర్వాత ఇప్పుడు తన యొక్క సంపదలన్నింటినీ కూడా బ్రాహ్మణులకి దానం ఇవ్వాలి. అందుకని దానం పుచ్చుకోవడానికి బ్రాహ్మణ సమూహం అంతా కూడా అక్కడ వచ్చింది. మరి ఇక మరొక పక్క తన యొక్క గోవుల్ని తీసుకొని వస్తూ కొంతమంది శిష్యులైనటువంటి వారు, సహచరులైనటువంటి వారు, అతనికి సహాయపడటానికి వచ్చినటువంటి వాళ్ళంతా కూడా ఆ గోవుల్ని తీసుకొని వస్తూ ఉన్నారు. అయితే ఎలాంటి గోవుల్ని తీసుకొస్తున్నారు? చిక్కి శల్యమై ఉన్నటువంటి గోవుల్ని, ముసలమై ఉన్నటువంటి గోవుల్ని, కనీసం తిండి తినడానికి కూడా వాటికి ఓపిక లేనటువంటి గోవుల్ని, ఒక చుక్క పాలు కూడా ఇచ్చేటువంటివి కానివి, శరీరంలో ఉన్నటువంటి అవయవాలన్నీ కూడా శిథిలమైనటువంటివి, బాగా నీరసంగా ఉన్నటువంటి గోవులు, ప్రాణాశిష్టమైనటువంటి గోవులు, అదిగో అలాంటి ఆవులన్నీ కూడా అక్కడ ఉన్నాయి. ఒక్కొక్క దాన్ని వీళ్ళు తీసుకొని వస్తూ ఉన్నారు. అలా తీసుకొని వచ్చి వాళ్ళు వాజస్రవుని చేతికి అందిస్తారు. ఆయనేమో ఆ బ్రాహ్మణుడికి దానం ఇస్తాడు ఆ గోవుని. ఇలా ఆ గోవుల్ని దానం చేస్తూ ఉన్నారు. మరి ఈ తతంగం మొత్తాన్ని కూడా అక్కడే దగ్గరలో వరండాలో నిల్చొని 9 సంవత్సరాల బాలుడైనటువంటి నచికేతుడు చూస్తూ ఉన్నాడు. తనకి ఎన్నో రకాలైనటువంటి ఆలోచనలు వస్తూ ఉన్నాయి. ఎడదగినటువంటి ఆలోచనలతో సతమతమైపోతున్నాడు నచికేతుడు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఎందుకంటే వయసు చిన్నది కాబట్టి ఎలా మాట్లాడాలనో, ఎలా చేయాలనో, ఈ తప్పుని ఎట్లా సవరించాలా అని ఆలోచిస్తూ ఉన్నాడు. తండ్రి చేస్తున్నటువంటి కార్యంలో పవిత్ర భావన ఏమాత్రం కూడా కనిపించలేదు కుమారుడికి. ఏమాత్రం కూడా ఇది సక్రమమైనటువంటి దానము అని ఆయనకు అనిపించడం వల్ల మరి ఈ యాగ నిర్వహణ ద్వారా తండ్రికి ఏం కావాలి? స్వర్గభోగాలు కావాలి. కాబట్టి స్వర్గభోగాల కోసమే ఈ విశ్వజిత్ యాగాన్ని తలపెట్టాడు తండ్రి. మరి తండ్రి యొక్క మనోరథం నెరవేరాలంటే, ఆయన యొక్క కోరిక నెరవేరాలంటే ఏం చేయాలి అని తపన పడుతున్నాడు. ఇలాంటి ఆవుల్ని కనుక దానం ఇస్తే తండ్రి కోరిక నెరవేరదు. మరి తండ్రి కోరిక నెరవేరాలంటే ఏం చేయాలి? ఆ విషయాన్ని ఆలోచిస్తూ ఉన్నాడు. ఎందుకనంటే దానం కనుక ఇస్తే ఎప్పుడైనా తనకున్నటువంటి దాంట్లో సారవంతమైనటువంటి దాన్నే దానం ఇవ్వాలి. తన దగ్గర ఉన్నటువంటి దాంట్లో మంచిదాన్నే దానం ఇవ్వాలి. తనకున్నటువంటి వాటిలో ఇతరులకు ఉపయోగపడేటువంటి వాటినే దానం ఇవ్వాలి. అది అలాంటి దానం కనుక చేసినప్పుడు ఈ విశ్వజిత్ యాగం సత్ఫలితాన్ని ఇస్తుంది, తండ్రికి స్వర్గభోగాలను అందిస్తుంది. కానీ మరి తండ్రి ఏం చేస్తున్నాడు? ఇక్కడ
ఎందుకు పనికిరానటువంటి, ఏమాత్రము కూడా పాలు ఇవ్వటానికి ఇవ్వలేనటువంటి ఆవుల్ని దానం చేస్తూ శాస్త్రార్థాన్ని అపహాస్యం చేస్తున్నాడు. శాస్త్రాల్లో చెప్పినటువంటి విషయాల్ని అపహాస్యం చేస్తూ ఉన్నాడు. తన మనస్సులో ఉన్నటువంటి లోభం కారణంగా, తండ్రి మనస్సులో లోభబుద్ధి ఉంది, పిసినారితనం ఉంది, మంచి వాటిని అట్టు పెట్టుకొని పనికిరానటువంటి వాటిని ఇద్దామనేటువంటి ఆలోచన ఉంది. ఇదే లోభబుద్ధి. ఈ లోభబుద్ధి కారణంగా తాను చేసేటువంటి కర్మల్ని శాస్త్ర విధులతో ముడిపెట్టి సరిపెట్టాలనుకుంటున్నాడు తండ్రి. ఎందుకంటే శాస్త్రంలో దానంగానే చేసినట్లయితే గొప్ప ఫలితం వస్తుందని అన్నారు, అందుకని నేను దానం చేస్తున్నాను కదా, నాకు ఫలితం వస్తుందని అనుకుంటున్నాడు. కానీ దీని కారణంగా తండ్రికి కలగబోయేటువంటి ఆ ఘోరమైనటువంటి ఆపద ఏమిటో దాన్ని గ్రహించాడు ఇక్కడ నచికేతుడు. తండ్రికి సర్వస్వాన్ని దానం చేసేటువంటి ఉద్దేశం లేదని తెలుసుకున్నాడు. ఎందుకనంటే మంచి వాటిని అట్టి పెట్టుకొని చెడ్డవాటిని ఇస్తున్నాడు కాబట్టి తండ్రికి ఈ సరైనటువంటి దానం చేసేటువంటి ఉద్దేశం లేదు. మరైతే నేను దానం చేస్తాను అని చెప్పి ఆ దానంగానే చేయకపోయినట్లయితే తండ్రికి అమృత దోషం వస్తుంది. సాధారణంగా మనలో ఏమనుకుంటారంటే, ఏదో సందర్భంలో తప్పనిసరి అయితే ఇదిగోనండి నేను ఫలానా సందా ఇస్తాను, ఫలానా దానం చేస్తాను అని అంటారు. అన్న తర్వాత ఏమిటంటే దాన్ని తప్పించుకోవడానికి ఏం చేయాలా, అవతల వాడు అడిగితేనే మనం ఆలోచిద్దాం, దానికి కూడా వాయిదాలు వేద్దాం. వాయిదాలు వేసి అవతల వాడికి విసుగు పుట్టిందనుకో ఇక అడగకుండా ఉంటాడు, మానుకుందాం, లేకపోతే మర్చిపోయినట్టు నటిద్దాం అని ఇలాంటి దిక్కుమాలిన ఆలోచనలన్నీ కూడా ఉంటాయి సామాన్యంగా. తప్పనిసరి పరిస్థితుల్లో మాట ఇచ్చి వాగ్దానం అంటారు దాన్ని. అన్ని దానాల్లోకి వాగ్దానం గొప్పది. ఎందుకంటే వాగ్దానం చేసిన తర్వాత ఆ మాట కనుక నిలబెట్టుకోలేకపోతే అటువంటి వాడికి ఘోరమైనటువంటి పాపాలు వస్తాయి. ఇంకా కొంతమంది పరిస్థితి ఏమిటంటే వాళ్ళు ఇస్తామన్నయ్యే కాదు, ఎవరున్నా ఇస్తామన్నయ్య కూడా వాళ్ళు నేనే ఇస్తానులే, నేను చూస్తానులే వ్యవహారం అని చెప్పి దాన్ని మర్చిపోయినట్టు నటిస్తూ ఉంటారు. వీళ్ళందరూ కూడా ఈ పాపాలు మూటగట్టుకునేటువంటి వాళ్ళే. ఎన్ని రకాలైనటువంటి పుణ్యాలు చేసినా ఈ పాపాలు మాత్రం అనుభవించకుండా తప్పదు. అందుకని నేను నృగమహారాజు కథ చెప్పుకున్నాం. ఆయన ఎన్ని పుణ్యాలు చేశాడు, యమధర్మరాజే ఆశ్చర్యపోయాడు. 1000 యజ్ఞాలు చేశాడు, 80 లక్షల గోవుల్ని దానం చేశాడు. ఇంత చేసి చెయ్యాలని చేయకపోయినా పొరపాటున ఒక గోవు వచ్చి తన మందలో కలిస్తే దాన్ని దానం ఇస్తే దాని కారణంగా 1000 సంవత్సరాలు ఊసర వెళ్ళిగా బయలుపడినాడు. అంటే నీచమైనటువంటి జన్మ ఎత్తాడు. కాబట్టి వాగ్దాన భంగం చేసినటువంటి వాళ్ళు ఈ నీచ జన్మలు ఎత్తక తప్పదు, ఈ నికృష్టమైనటువంటి జన్మలు ఎత్తక తప్పదు. అందుకని ఇటువంటి అమృత దోషం ఏదైతే ఉందో దాన్ని తండ్రికి రాకుండా తప్పించాలనుకున్నాడు నచికేతుడు. యజ్ఞ విధి ఏదైతే ఉందో, అంటే యజ్ఞానికి సంబంధించినటువంటి విధి విధానం ఏదైతే ఉందో దాని ప్రకారం తన యొక్క తండ్రి సర్వస్వాన్ని దానం చేయాలి. మరి కుమారుడిగా తాను కూడా ఆ తండ్రి యొక్క సంపదలో ఒక భాగం, అంటే తండ్రి యొక్క ఆస్తే కుమారుడు కూడా, కనుక తన్ని కూడా ఎవరికో వారికి దానం ఇవ్వాలి. అయితే కుమారుడి యొక్క అనుమతి లేకుండా కుమారుడిని దానం ఇవ్వడానికి తండ్రికి అధికారం లేదు. ఇది కూడా శాస్త్రం చెబుతున్నటువంటి మాట. ఒకవేళ కుమారుడిని కనుక దానం ఇవ్వాలంటే, అంటే ఇక్కడైతే దానం ఇవ్వటం, మన వాళ్ళు కనుకైతే పూర్వం దత్తత ఇవ్వటం, అంటే పిల్లలు లేనటువంటి వాళ్ళకి దత్తత ఇచ్చేవాడు. అట్లా దత్తత ఇవ్వటానికైనా దానం ఇవ్వటానికైనా ఆ బిడ్డ యొక్క అనుమతి కావాలి. అతడి అనుమతి లేకుండా బలవంతాన ఇస్తే అతడికి పాపం వస్తుంది. కాబట్టి ఇప్పుడు తనని మరి తండ్రి తనను అడగకుండా ఎవరికి దానం ఇవ్వటానికి వీలు లేదు. అంటే హక్కు తండ్రికి లేదు. తండ్రి ఎట్లాగో తన యొక్క అనుమతి అడగడు. ఎందుకని అడగడు? అసలు తండ్రికి కుమారుని ఇచ్చేటువంటి ఆ త్యాగబుద్ధే కనుక ఉంటే ఆ గోవులను ఎందుకు ఇస్తాడు, మంచి గోవులను ఎట్టి పెట్టుకొని? కాబట్టి ఈ విషయాన్ని తానే లేవనెత్తాలని అనుకున్నాడు నచికేతుడు. అంటే ఏదో ఒక విధంగా తండ్రికి
తాను చేస్తున్నటువంటి తప్పుని తెలియజెప్పాలనేటువంటి ఆలోచన ఉంది కాబట్టి అందుకని నచికేతుడు ఈ రకమైనటువంటి ఆలోచన చేశాడు. అందుకని తండ్రి దగ్గరికి వచ్చి, తండ్రి, యాగ ఫలాన్ని పూర్తిగా నువ్వు పొందాలంటే, ఈ యాగం కారణంగా, ఈ యాగ ఫలితంగా స్వర్గభోగాల్ని నువ్వు గనక అందుకోవాలనంటే నీ సర్వస్వాన్ని కూడా దానం చేయాలి కదా. మరి నీ గోవులు నువ్వు ఎట్లయితే దానం చేస్తూ ఉన్నావో అదే ప్రకారంగా నీ యొక్క సర్వస్వంలో భాగమైనటువంటి నన్ను నువ్వు ఎవరికి దానం ఇవ్వబోతున్నావు అని అడిగాడు. నన్ను ఎవరికి దానం ఇస్తావో చెప్పబోయా అన్నాడు. ఇలా అడగటంలో నచికేతుడికి మరొక ఉద్దేశం కూడా ఉండి ఉండవచ్చు, ఒక ఆలోచన ఉండవచ్చు. ఏమిటంటే తన తండ్రి ఏమాత్రం సిగ్గు లేకుండా శాస్త్రానికి తప్పుడు భాష్యాన్ని అంటగట్టి తన యొక్క లోభ బుద్ధిని బయట పెట్టుకొని సత్ఫలితాన్ని పొందకపోగా దుఃఖంతో కూడుకున్నటువంటి లోకాలని, అంటే కష్టపెట్టేటువంటి లోకాలని, అంటే నరక యాతనల్ని అనుభవించడానికి పోబోతున్నాడే, ఎప్పటికైనా అతని యొక్క కళ్ళు తెరిపించాలి అనేటువంటి ఉద్దేశం కూడా తనకి ఉండి ఉండొచ్చు. అంటే తాను డైరెక్ట్గా చెప్పకుండా ఇండైరెక్ట్గా, పరోక్షంగా తండ్రికి తన తప్పు తను తెలుసుకునేటట్టుగా చేయాలనేటువంటి ఉద్దేశం ఉండి ఉండవచ్చు. కాబట్టి అదిగో ఆ తండ్రి తన తప్పును తెలుసుకోవడానికి సమయం ఆసన్నమైంది అని భావించాడు. అందుకనే తండ్రి యొక్క లోభగుణాన్ని వ్యంగ్యంగా బయట పెడుతూ ఉన్నాడు. అందుకే అడుగుతున్నాడు. కుమారుడు ఎప్పుడు కూడా నీది తప్పు తండ్రి, నువ్వు ఇలా చేస్తున్నావు, ఇది తప్పు అని అనకూడదు. అలాగని మెదలకుండా ఊరుకుంటేనేమో తండ్రికి చాలా ప్రమాదం. అందుకనే ఇదిగో ఈ విధమైనటువంటి ప్రశ్న వేస్తున్నాడు నచికేతుడు. వాజశ్రవసుడు సర్వశాస్త్ర పారంగతుడే, కుమారుడికి కూడా శాస్త్రాలు నేర్పినటువంటి వాడు ఆయనే. తర్వాత మళ్ళీ ఇంకొకళ్ళ దగ్గరికి కూడా వెళ్ళి నేర్చుకున్నాడు, అది వేరే విషయం. అంటే సర్వశాస్త్రాలు తెలిసినటువంటి వాడే. అయితే శాస్త్రాలన్నీ తెలియటం వేరు, మన యొక్క మనోవికారాలు వేరు. ఇప్పుడు మనం అందరం శాస్త్రాలను చక్కగానే తెలుసుకుంటా ఉన్నాం, కానీ మనం మనోవికారాలను ఏమన్నా మనం జయించగలుగుతున్నామా? శాస్త్రం ప్రకారమే మనం నడవగలుగుతున్నామా? మనకున్నటువంటి ఆశలు కానీ, కోరికలు కానీ, స్వార్థం కానీ ఏదైనా దాన్ని వదిలిపెట్టగలుగుతున్నామా? వదిలిపెట్టలేదు. వాజశ్రవసుడు కూడా అంతే. అంటే తన మనోవికారాలకు ఆయన అతీతుడు కాదు. మనస్సుని చికాకు పరిచేటువంటి ఆలోచనలకి అతీతుడైనటువంటి సాధువు కాదు ఆయన. అతడు సన్యాసి కూడా కాదు. సన్యాసి కనుక అయినట్లయితే అసలు ఈ సకామ కర్మలు చేసేవాడే కాదు. ఇప్పుడు చేస్తున్నటువంటి యజ్ఞం ఏమిటి? ఇది సకామ కర్మ. ఎందుకని? స్వర్గభోగాల్ని ఆశించి వాటి కోసం ఈ యాగం చేస్తున్నాడు. అంటే అతడికి కోరిక తీరటం కోసమే ఇక్కడ కర్మ చేస్తున్నాడు. అంటే ఇది సకామ కర్మ. నిజంగా అతడు కనుక సన్యాసి కనుక అయితే, అతడు కనుక త్యాగబుద్ధి కలిగినటువంటి వాడైతే ఇలాంటివి కోరుకునేవాడు కాదు. ఆ ఉన్నత స్థితికి చేరుకోవాలి, ఆ స్వర్గభోగాలు కావాలి అని అలా భావించేటువంటి జిజ్ఞాసు అయ్యేవాడు కాదు. మరైతే ఏం కోరుకునేవాడు? అతడు నిజంగా అటువంటి సన్యాస భావం కనుక అతడిలో ఉన్నట్టయితే ఖచ్చితంగా నాకు మోక్షమే కావాలి అని కోరుకునేవాడు. మరి యాగం యొక్క ఫలితాన్ని పొందాలని భావించినటువంటి అతడు తన యొక్క లోభబుద్ధికి అనుగుణంగా, తన మనోవికారాలకి అనుగుణంగా శాస్త్రాన్ని సమన్వయం చేసి బ్రాహ్మణుల్ని సంతృప్తిపరచడానికి ఏదో విధంగా కానుకలనిచ్చి నేను కూడా దానం చేశానని అనిపించుకోవాలని అనుకున్నాడు. అందుకనే సారహీనమైనటువంటి వాటిని ఇచ్చి సారవంతమైనటువంటి వాటిని దాచిపెట్టుకున్నాడు. మరి అలాంటి వాడు పుత్రుడిని ఎవరికైనా దానం ఇస్తాడా? ఎందుకనంటే అతడికి పుత్రుడు ఒక్కడే. ఏదో 4-5 పుత్రులు లేరు, ఉన్నది ఒక్కడు కుమారుడు. కాబట్టి ఒక్కడే అయినటువంటి కుమారుణ్ణి ఇంకెవరికైనా దానం ఇస్తాడా? సరైనటువంటి ఆవుల్నే ఇవ్వనటువంటి వాడు కుమారుడిని ఎట్లా ఇస్తాడు? ఇవ్వడు. మరి ఇప్పుడు కుమారుడు తనంతట తానే అడుగుతున్నాడు. ఆయన ముందుగానే అనుకున్నాడు, ఆయన ఎట్లాగో నన్ను ఇవ్వడానికి నన్ను అడగడు,
కాబట్టి నేనే కదిలించాలి అని అనుకున్నాడు. అందుకనే కుమారుడు అడుగుతున్నాడు, నన్ను ఎవరికి ఇస్తావని. ఎప్పుడైతే కుమారుడు ఈ మాట అడిగాడో సమాధానం మాత్రం చెప్పాల తండ్రి. ఇలా సమాధానం చెప్పకపోవడానికి కారణం ఏమిటంటే మనం ఊహించవచ్చు, బహుశా ఆయన గొడవలో ఆయన ఉండి ఉండొచ్చు. ఎందుకనంటే ఆ గోవుల్ని తెచ్చేవాళ్ళు అలా తీసుకొచ్చి ఈయన చేతికి అప్పగిస్తారు. ఈయన ఏం చేస్తారంటే ఆ బ్రాహ్మణులకి ఇస్తుంటారు. ఆ బ్రాహ్మణులే వరుసగా క్యూలో నిలబడ్డారు. మరి వీళ్ళందరికీ కూడా సాయంత్రం లోపల ఈ మొత్తం దానం చేసేసేయాలి. అందుకోసం అని చెప్పి ఆ వ్యవహారంలో ఆయన మునిగిపోయి ఈ కుమారుడు చెప్పినటువంటి మాటలు విని ఉండకపోవచ్చు ఎప్పుడు మొదటిసారి. అయితే మరి రెండోసారి మళ్ళీ అడిగాడు. మరి రెండోసారి అడిగినప్పుడు మరి ఇప్పుడు ఎందుకండి మళ్ళీ ఏమీ మాట్లాడలేదు, ఇప్పుడు ఎందుకు మాట్లాడలేదనంటే ఏదో చిన్నపిల్లవాడు ఏదో మాట్లాడుతున్నాడు, ఇప్పుడు వాడి గొడవ మనకెందుకు అని నిర్లక్ష్యం చేసి ఉండొచ్చు. లేదా అసలు కుమారుణ్ణి దానం ఇవ్వటం అనేటువంటి ఆలోచనే అతనికి ఎప్పుడూ వచ్చి ఉండకపోవచ్చు. అలాంటి భావమే అతని మనస్సులో లేకపోవచ్చు. అందుకని రెండోసారి అడిగినప్పుడు మొదటిసారి వినలేదు, రెండోసారి విన్నా సమాధానం చెప్పలేదు. మరి కుమారుడు వదిలిపెట్ల మళ్ళీ మూడోసారి అడిగాడు, తృతీయం మళ్ళీ మూడోసారి అడుగుతున్నాడు. ఇప్పుడు కోపం వచ్చింది. అసలే తనవన్నీ తనకున్నటువంటి సర్వస్వం ఇవ్వాల్సి వచ్చింది బ్రాహ్మణులకి. ఈ యాగం యొక్క కారణంగా తనకున్నటువంటి వాటిని అన్నింటినీ ఇవ్వాల్సి వచ్చింది. మరి పిట్ట కొంచెం కోత ఘనం అన్నట్లుగా ఈ చిన్న బాలుడు తన పట్ల ఏమాత్రం భయభక్తులు లేకుండా ఉన్నాడు అనేటువంటి ఆలోచన కూడా వచ్చింది ఆయన. ఎందుకంటే ఆయన కూడా శాస్త్రాలు తెలిసినటువంటి వాడే కదా. కాబట్టి నేను శాస్త్రాలను తప్పుగా అన్వయిస్తున్నాను, ఈ విషయాన్ని విన్నటువంటి వాడు అంటే బాలుడే అయినప్పటికీ కూడా శాస్త్రాలన్నీ చక్కగా గ్రహించినటువంటి వాడు కనుక నేను చేస్తున్నటువంటి తప్పు అని నన్ను వేలెత్తి చూపించడం కోసమే ఇలా అడుగుతున్నాడు అని మనసులో అలాంటి భావన కూడా వచ్చి ఉండొచ్చు. అలా వచ్చి మేలకుంటున్నాడు. రెండోసారి చెప్పాలి, కానీ మూడోసారి అడిగేటప్పటికల్లా ఇప్పుడు కోపం వచ్చింది. అసలే పని ఒత్తిడి, దానికి తగ్గట్లు తన పట్ల భయభక్తులు లేకుండా ఉన్నట్లుగా ఉన్నాడు. ఒక రోజులో కార్యక్రమం పూర్తి కావాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే కోపంతో విసుగుతోటి నిన్ను ఎవడికి ఇస్తానని అన్నాడు. ఇది జరిగింది. మరైతే ఇలా జరిగిన తర్వాత ఏం జరిగింది? ఇలా నిన్ను ఎవడికి ఇస్తానని తండ్రి అన్న తర్వాత మరి ఏం జరిగింది అనేటువంటి విషయం తర్వాత మంత్రంలో చెప్తున్నారు. 5వ మంత్రం చూడండి. ఇక్కడ నిజంగా ఈ మొట్టమొదటి శ్లోకాల్లో, మొట్టమొదటి మంత్రాల్లో, వచనాల్లో పెద్దగా ముఖ్యమైనటువంటి విషయం మనకేం కనపడదు. కానీ ఎంతో ముఖ్యమైనటువంటి విషయం అంతర్లీనంగా ఉంది. ఇప్పుడు ఇందాక చెప్పుకున్నటువంటి మాట, ఆయన అడిగాడు, ఒకసారి 2 సార్లు 3 సార్లు అడిగాడు, నేను ఎప్పటికి ఇస్తాను అన్నాడు అన్నాం. కానీ దానికి ఎంత ఆలోచన చేశాడు నచికేతుడు అనే విషయాన్ని మనం చెప్పుకున్నాం. అలానే తండ్రి యొక్క ఉద్దేశాలు ఏమిటి అని కూడా చెప్పుకున్నాం. అదేవిధంగా ఇక్కడ మానవుల యొక్క మనస్తత్వం ఎలా ఉంటుందో ఇక్కడ నచికేతుడు అటు తండ్రి వీళ్ళ యొక్క మనస్తత్వాలు ఏ రకంగా ఉన్నాయో, ఏ రకమైనటువంటి కథ ఆ వెనక జరిగి ఉంటుందో, అంటే ఇక్కడ చెప్పినటువంటి మంత్రంలో చెప్పినటువంటి మాటలకి వెనక ఏమి జరిగి ఉంటుందో ఆ మొత్తాన్ని కూడా మనం ఊహించుకుంటాం జరుగుతూ ఉంది ఇక్కడ. అందువల్ల ఇక్కడ బాగా తెలుసుకోవాల్సినటువంటి విషయాలు ఏమిటంటే మనం జీవితంలో ఎలా ఆచరణ చేయాలి. మనం ఎప్పుడైనా ఏదైనా సమస్య కనుక వచ్చినప్పుడు మనం శాస్త్రం ప్రకారం నడుచుకోవాలన్నా మన స్వార్థం ప్రకారం నడుచుకోవాలన్నా, మన స్వార్థానికి అనుగుణంగా శాస్త్రాన్ని అన్వయించాలన్నా, శాస్త్రానికి అనుగుణంగా మన స్వార్థాన్ని వదిలిపెట్టి త్యాగబుద్ధితో మనం చేయవలసినటువంటి సత్కర్మలు చేయాలి. అసలు మనం కొన్ని కర్మలు చేసేటప్పుడు అవి సత్కర్మలను మనం అనుకుంటున్నాం, కానీ అవి నిజంగా శాస్త్రానికి అనుగుణంగా ఉన్నాయో లేవో ఆలోచించకపోతే వాటి వల్ల మనకి మంచి ఫలితం రాకపోగా చెడ్డ ఫలితం వచ్చేటువంటి అవకాశం కూడా ఉంది. అందుకనే ఇక్కడ చాలా జాగ్రత్తగా మనం ఈ విషయాలన్నింటినీ కూడా మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు ఏమంటున్నాడు, ఏం జరిగిన తర్వాత ఈయన అడిగాడు, నన్ను ఎవరికి ఇస్తావన్నాడు. ఆయనేమో ముందు మాట్లాడలేదు, తర్వాత మళ్ళీ అడిగేటప్పటికల్లా కోపం వచ్చింది. అందుకని నిన్ను ఎముడికి ఇస్తానన్నాడు. అయితే ఎవరైనా కుమారుణ్ణి ఎముడికి ఇస్తానని ఎటువంటి పరిస్థితులు అంటాడు? అది ఏదో కోపంతో విసుగుతో
అనాలోచితంగా అని అంటాడే గారు మామూలుగా. అందువల్ల తర్వాత ఏం జరిగింది అనేటువంటి విషయం మనకు కావాలి. సరే, అదేమిటో చూడండి 5వ మంత్రం. బహూనామేమి ప్రథమః బహూనామేమి మధ్యమః కింస్విత్ యమస్య కర్తవ్యం యన్మయాద్య కరిష్యతి. బహూనాం చాలా మందిలో ప్రథమః నేను మొదటివాడిని. ఎవరు నేనంటే ఇక్కడ నచికేతుడు. ఈయన ఆలోచిస్తున్నాడు. తండ్రి అన్నాడు కదా నేను యముడికి ఇస్తానని. ఆ యముడికి ఇస్తానని అన్న తర్వాత ఇప్పుడు తండ్రి మాట ప్రకారం యముడి దగ్గరికి పోవాలనా లేకపోతే పోకుండా ఉండాలనా? తండ్రి ఏ ఉద్దేశంతో అన్నాడో తెలుసుకోవాలనా? ఏ ఉద్దేశంతో అన్నా సరే ఆయన మాట ప్రకారం పోవాలనా? ఇప్పుడు ఇవన్నీ ఆలోచనలు వస్తూ ఉన్నాయి. అదిగో అందుకని అంటున్నాడు బహునాం ప్రథమః ఏమి, నేను చాలామందిలో మొదటివాడిని. బహునాం చాలామందిలో మధ్యమః ఏమి, నేను మధ్యముడిని అవుతున్నాను. చాలామందిలో ప్రథముడిగా ఉంటున్నాను, చాలామందిలో మధ్యముడిగా ఉంటున్నాను. మయా నాతో యమస్య కర్తవ్యం, యముడికి చేయదగినటువంటి పని. నాతో యముడికి పని ఏంటి? కింసిత్ ఏముంది నాతో యముడికి ఏం పని ఉంది? ఇప్పుడు ఏమన్నా అంటే యముడికి ఇస్తానన్నాడు. సరే, ఇప్పుడు నేను కానీ యముడి దగ్గరికి పోతే నాతో యముడికి ఏం పని ఉంది? ఆద్య ఇప్పుడు యత్ కరిష్యతి, ఏమి చేయాలి నేను? ఇప్పుడు తండ్రి ఇలా అన్నాడు కదా, కాబట్టి నేనేం చేయాలి? నేను చాలామందిలో మొదటివాడిని. ఈ విషయం చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి. నేను చాలామందిలో మొదటివాడిని, మరికొందరిలో మధ్యముణ్ణి, అయితే అధముణ్ణి మాత్రం ఎప్పుడు కాదు. ఇది అంతర్లీనంగా ఉన్నమాట. మనం అంటా రాజుగారి పెద్ద భార్య మంచిదండి అని. అది అదే ప్రకారం నేను చాలామందిలో ప్రథముణ్ణి, కొంతమందిలో ద్వితీయుణ్ణి అంటే మధ్యముణ్ణి, కానీ అధముణ్ణి మాత్రం నేను కానే కాదు. తండ్రి చేత పంపబడ్డటువంటి నాతో యముడికి ఏం పని ఉంది? యముడికి నేను ఏ రకంగా ఉపయోగపడతాను, లేదా యముడు నాకు ఏ రకంగా ఉపయోగపడతాడు? ఇప్పుడు ఏమిటి చేయాలి నేను అని ఇక్కడ నచికేతుడు ఆలోచిస్తూ ఉన్నాడు. భారతీయ సంస్కృతి నరాన జీర్ణింపజేసుకుని ఉన్నటువంటి ఒక బాలుడు, ఈ వేదాల్లో ఉపనిషత్తుల్లో చెప్పబడినటువంటి నచికేతుడు అనేటువంటి బాలుడు, ఆధ్యాత్మిక భావాలతో ఉన్నటువంటి బాలుడు, అతని యొక్క మనస్సులో జరుగుతున్నటువంటి సంఘర్షణ, మనసులో కలుగుతున్నటువంటి ఆలోచనలు, అంటే ఏ రకమైనటువంటి దృక్పథంతో అతడు ఆలోచిస్తున్నాడు అనేటువంటి విషయాన్ని చక్కగా తెలియజేసినటువంటి మంత్రం ఇది. తండ్రి విసుగుతోనే అయినప్పటికీ కూడా, ఎందుకంటే తండ్రి నిజంగా యముడికి ఇవ్వాలని కాదు, విసుగుతోనే అన్నాడు. విసుగుతోనే నేను యముడికి ఇస్తానని అన్నప్పటికీ కూడా నచికేతుడు ఇప్పుడు ఆలోచిస్తున్నాడు. ఏకాంతంగా ప్రశాంతంగా తన మనస్సుతో ఇలా ఆలోచన చేస్తూ ఉన్నాడు. ఎంతో పరిపక్వత చెందినటువంటి హృదయం కలిగినటువంటి వాడు మాత్రమే ఇలా ఆలోచన చేస్తూ ఉంటాడు. మరి ఇటువంటి పరిస్థితుల్లో ప్రశాంతంగా ఆలోచించాలి అని అంటే అది ఎలాంటి వాడు కావాలి అంటే, ఈ ప్రాపంచికమైనటువంటి వ్యామోహాలతో కాకుండా కేవలం శాస్త్రాన్ని సమన్వయం చేసుకోవటం వల్లనే తన యొక్క బుద్ధిని బాగా నిలుపుకున్నటువంటి వాడు కావాలి. అదిగో అటువంటి వాడు నచికేతుడని మనకి ఇక్కడ అర్థమవుతూ ఉంటుంది. అదే కనుక సామాన్యుడు కనుకైతే, అరే నువ్వు యముడికి ఇస్తాను అని కనుక తండ్రి అంటే, నేనెందుకులే నువ్వు అంతా అయిపోయింది కదా నీ పని, ఇప్పుడు 60 ఏళ్ళు 70 ఏళ్ళు వచ్చినాయి, నువ్వు ఇంకా ఉండి మాత్రం ఏం ఉపయోగం, నువ్వు యముడి దగ్గరికి అని అంటాడు. మామూలు వాడైతే అనేది ఇది. జాగ్రత్తగా ఆలోచిస్తే అంతే, ఎందుకంటే ఇంకేమీ లేదు. కానీ ఇక్కడ నచికేతుడు అలా అనేటువంటి వాడు కాదు. అలా కనుక అనేవాడు కనుకైతే ఇంత ఆలోచన చేయాల్సినటువంటి పని లేదు. అయ్యా యముడి దగ్గరికి నేను ఎందుకయ్యా ఇలాంటి నికృష్ట పనులు చేసేవాడు, నువ్వు ఎట్టాకు పోతావు, అందుకని నువ్వు ఒకవేళ ఇప్పుడు పోకపోయింది ఇంక కొన్నాళ్ళకే నువ్వు తప్పనిసరిగా పోవాల్సిందే, ఇదిగో నువ్వు చేసేటువంటి దానాలకి అని గట్టిగా మాట్లాడవచ్చు. కానీ అలా మాట్లాడేటువంటి స్వభావం కాదు నచికేతుడిది. అలా మాట్లాడకూడదని ఈ లోకంలో ఉన్నటువంటి మానవులందరికీ కూడా తెలియజెబుతూ ఉన్నాడు. తండ్రి దగ్గర కుమారుడు ఎలా ప్రవర్తించాలో, ఒకవేళ తండ్రి తప్పు చేస్తున్నప్పటికీ కూడా, తప్పు చేసినప్పటికీ కూడా, తండ్రి మాట జారిపోయినప్పటికీ కూడా కుమారుడు ఏ రకంగా
తండ్రితో వ్యవహరించాలి అనే విషయాన్ని ఎంతో చక్కగా మనకి బాగా అర్థమయ్యేటువంటి విధంగా ఇక్కడ నచికేతుడు చేస్తూ ఉన్నాడు. మరి అందుకే ఏకాంత ప్రదేశంలోకి వెళ్ళి ఏం చేయాలి ప్రస్తుత పరిస్థితుల్లో అని ఆలోచిస్తూ ఉన్నాడు. భారతీయ సంస్కృతి సాంప్రదాయాలతో పోల్చి చూసుకుంటున్నాడు. ఏమిటి సంస్కృతి? ఇటువంటి విపత్కరమైనటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఏది ధర్మమో ఏది అధర్మమో తాను ఇప్పుడు ఏమి చెయ్యాలో అని ఆలోచిస్తూ ఉండటమే పరిపక్వత. అటువంటి పరిపక్వత కలిగినటువంటి వాడు ఈ నచికేతుడు. తండ్రి తనని మృత్యువుకి ఇస్తాను అని అన్నాడు. అది విసుగుతోనే అని ఉండొచ్చు, ఉద్దేశం వేరే అయి ఉండొచ్చు. అంటే అనటం మాత్రం జరిగిపోయింది. తన ఉద్దేశం ఏదైనా అది విసుగుతోనైనా సరే అనటం మాత్రం జరిగిపోయింది. తన తండ్రి తనకి కేవలం తండ్రి మాత్రమే కాదు, గురువు కూడా, తనకి జ్ఞానాన్ని బోధించినటువంటి గురువు. ఎందుకంటే తండ్రే గురువు కనుకైతే తండ్రిగా ప్రాధాన్యత ఇవ్వాలా గురువుగా ప్రాధాన్యత ఇవ్వాలా అనేటువంటి దానికి కూడా ఇక్కడ సమాధానం వస్తాం. తండ్రే గురువు అయినప్పుడు తండ్రి కన్నా గురువుగా ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. అందుకనే ఇక్కడ నచికేతుడు చెప్తున్నాడు, తనకి గురువు కూడా అయ్యాడు తండ్రి. గురువు పట్ల శిష్యుడు ఎలా ప్రవర్తించాలి, ఈ విషయంలో శాస్త్రం ఏం చెబుతున్నది అని ఆలోచిస్తూ ఉన్నాడు. ఆలోచిస్తూ నిజమైనటువంటి శిష్యుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా గురువు యొక్క ఆజ్ఞని తప్పక శిరసా వహించాల్సిందే. ఇది పవిత్రమైనటువంటి ఆర్యధర్మం. గురువు ఏమైతే చెబుతాడో, ఏ రకమైనటువంటి ఉద్దేశంతో చెప్పినా సరే గురువు యొక్క ఆజ్ఞని తప్పనిసరిగా పాటించాలి. ఇది ఆర్యధర్మం, సనాతన ధర్మం, వేద ధర్మం. మరి గురువు పట్ల నిర్వర్తించాల్సినటువంటి ధర్మాన్ని బట్టి శిష్యుల్ని 3 తరగతులుగా విభజిస్తారు. మొట్టమొదటిలోనే ఒక మాట అన్నాడు, నేను చాలామందిలో ప్రథముణ్ణి, కొంతమందిలో ద్వితీయుణ్ణి, అదే మధ్యముణ్ణి అన్నాడు కదా. అసలు ఏమిటి ప్రథముణ్ణి మధ్యముణ్ణి అని అంటంలో ఉద్దేశం ఏమిటి అని అంటే, గురువు పట్ల ప్రవర్తించేటువంటి ప్రవర్తన శిష్యుల్లో ఎలా ఉంటుందో దాన్ని బట్టి శిష్యుల్ని 3 విధాలుగా విభాగం చేస్తారు. ఒకటి, గురువు చెప్పకుండానే ఆయన యొక్క మనస్సుని అర్థం చేసుకొని, ఆయన యొక్క ఆలోచనలను అర్థం చేసుకొని, ఆ ఆలోచనలకి అనుగుణంగా ఎవరైతే ప్రవర్తిస్తూ ఉంటాడో అటువంటి వాడు ఉత్తమ శిష్యుడు. అంటే గురువు చెప్పకుండానే గురువు యొక్క ఆలోచన విధానికి అనుగుణంగా నడుచుకునేటువంటి వాడు, ఆయన యొక్క కోరికలకి, ఆశలకి, ఆశయాలకి అనుగుణంగా ప్రవర్తించేటువంటి వాడు ఉత్తమ శిష్యుడి యొక్క లక్షణం అది. అందుకని అతడు అటువంటి వాడు ఉత్తమ శిష్యుడు. ఇక రెండవవాడు గురువు చెప్పటంతోనే రెండవ ఆలోచన లేకుండా తనకు అంతకుముందు ఏ ఆలోచనలు ఉన్నా కూడా వాటిని పక్కన పెట్టేసి, ఇది గురువు యొక్క ఆజ్ఞ కనుక ఆ ఆజ్ఞను నేను తప్పకుండా పాటించాలి అనేటువంటి ఉద్దేశంతో ఆ గురువు యొక్క ఆజ్ఞను తూచా తప్పకుండా పాటిస్తూ శిరసా వహిస్తూ ఎవరైతే ఉన్నారో అటువంటి శిష్యుడిని మధ్యముడు అని అంటారు. ఇది మధ్యమ శిష్యుని యొక్క లక్షణం. ఇక మూడవ వారు ఏమిటంటే, గురువు చెప్పినప్పటికీ కూడా అది తనకి ఇష్టంగా కాకపోయినట్లయితే దాన్ని చెయ్యకుండా తప్పించుకునేటువంటి వాడు ఎవరైతే ఉన్నాడో అటువంటి వాడు అధమ శిష్యుడు. గురువు చెప్పినా చెయ్యడు. గురువు చెప్పకుండానే చేసేవాడు ఉత్తమ శిష్యుడు, చెప్పగానే చేసేవాడు మధ్యమ శిష్యుడు, చెప్పినా చేయనటువంటి వాడు అధమ శిష్యుడు. ఇంకొకడు కూడా ఉన్నాడు, దాన్ని ఇక్కడ చెప్పకపోయినా మనం చెప్పుకోవాలి. వాడెవడంటే గురువు చెప్పిన దానికి వ్యతిరేకంగా ప్రవర్తించేవాడు. వాడు శిష్యుడు కాదు అసలు. అందుకనే వాడిని చెప్పలా శాస్త్రాల్లో. ఎందుకనంటే గురువు చెప్పినా సరే ప్రవర్తించకపోతే, చెప్పినట్టుగా వినకపోతే అది ఒక రకం, వాడు అధముడు అంటారు. కానీ గురువు ఏదైతే చెబుతాడో దానికి వ్యతిరేకంగా నడుచుకునేటువంటి వాడుండే వాడిని అధమాధముడు అని అన్నారు. వాడు నిజంగా శిష్యుడు కాదు. అందుకని అటువంటి వాడిని శిష్యుల్లో లెక్క వేయటానికి వీల్లేదు కనుక ఆ లెక్కలేదు. మరి ఇప్పుడు ఈ 3 రకాలైనటువంటి శిష్యులతో పోల్చుకుంటున్నారు తనని. తాను తన యొక్క తండ్రికి ఇప్పుడు ఎలా ఉన్నాడు? ఎంతోమంది శిష్యుల్లో తాను కూడా ఒకడు తండ్రి దగ్గర. మరి అందరిలో ప్రథముడుగా ఉన్నాడు. అంటే ఏమిటన్నమాట, తండ్రి యొక్క ఆలోచనకి అనుగుణంగా నడుచుకున్నాడు ఇంతవరకు. అంతే తప్ప తండ్రికి ఏనాడు కూడా వ్యతిరేకించలేదు. తండ్రి చెప్పకముందే తండ్రి యొక్క మనస్సుకు అనుగుణంగా నడుచుకున్నాడు. అందుకని నేను ప్రథముణ్ణి. కొందరిలో ద్వితీయుణ్ణి అన్నాడు. అంటే కొన్ని సందర్భాల్లో
తాను ఆలోచన తనకి రాకపోయినా, ఇంకా ఏ కారణమైనా, తనకంటే ఉత్తమ శిష్యుడు ఇంకొకడు ఎవరైనా ఉన్నా తాను చెప్పిన తర్వాత అయినా సరే చేసేవాడు. అందువల్ల నేను మధ్యముణ్ణి అంటే కొన్ని సందర్భాల్లో నేను మధ్యముణ్ణి, చాలా సందర్భాల్లో నేను ప్రథముణ్ణి, కానీ ఎప్పుడు కూడా అధముణ్ణి మాత్రం కాదు. అంటే తండ్రి చెప్పినటువంటి దానికి, తండ్రి అంటే ఇక్కడ గురువు చెప్పినటువంటి దానికి వ్యతిరేకంగా కానీ లేదా చెప్పినా చేయకుండా ఉండటం కానీ ఇంతవరకు జరగల. ఈ ప్రకారంగా తను గుర్తు చేసుకుంటున్నాడు. కనుక ఇలా తాను చాలామంది శిష్యుల్లో ఉత్తముడుగానో మధ్యముడుగానో ఉన్నాడు, కానీ అధముడుగా మాత్రం ఎప్పుడు ఉండలా. అంటే ఇంతవరకు ఎప్పుడు కూడా తండ్రి మాటని జవదాటి ఎరగడు అనేటువంటి విషయం ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. తండ్రి కనుక ఆజ్ఞాపిస్తే మీనమేషాలు లెక్కించడం కాకుండా లేదా చేయకుండా ఉండటం కాకుండా ఎప్పుడు కూడా ఇంతవరకు జరగల. అంటే చెప్పగానే చేసేవాడు, ఎప్పుడు కూడా వ్యతిరేకంగా నడుచుకోలేదు. మరి ఇప్పుడు ఎందుకు ఆలోచిస్తున్నాడండి? ఏమండి ఇన్ని మాటలు చెప్పారు కదా, ఇప్పుడు ఎందుకు ఆలోచిస్తున్నాడు అనేటువంటి సందేహం కూడా మనకు వస్తుంది. ఇప్పుడు తండ్రి ఉద్దేశించినటువంటి భావాన్ని వ్యక్తం చేయటం లేదు, వ్యక్తం చేసినటువంటి భావాన్ని ఉద్దేశంగా ఉండలేదు. మళ్ళీ ఏమిటో చెప్తాను. తండ్రి ఉద్దేశించినటువంటి భావాన్ని వ్యక్తం చేయాల అంటే ఈ పీడాకారం వదిలించుకోవాలి వీడిని, ఈ దరిద్రుడు పోతే సస్తే పీడ వదిలిపోద్ది అనే ఉద్దేశంతో నేను ఎవరికి ఇస్తానని అల్లా. అంటే తన లోపల ఉన్నటువంటి ఉద్దేశం ప్రకారం కాదు ఆయన మాట్లాడింది. సరే మాట్లాడిన ఉద్దేశం ఈయనకి ఏమైనా ఉందా అంటే ఈయన ఎవడికి ఇస్తానన్నాడు కదా, ఆ ఉద్దేశం ఏమైనా ఈయనకు ఉందా? లేదు. అంటే ఉద్దేశించిన భావాన్ని ఏమో వ్యక్తం చేయలేదు, వ్యక్తం చేసినటువంటి భావాన్ని ఏమో కలిగి ఉండలేదు. మరి ఇప్పుడు తాను శాస్త్ర విషయాల్ని తప్పుగా అన్వయించుకొని చేస్తున్నటువంటి పని బయటపడిపోతున్నది అనేటువంటి ఆత్మన్యూనతాభావం కూడా ఉంది తండ్రిలో. నేను ఈ రకంగా ఈ పనికిరానటువంటి గోవుల్ని దానం ఇస్తున్నాను, దాన్ని వీడు ఎత్తి చూపుతున్నాడు అని కాస్త సిగ్గుగా ఆత్మన్యూనతాభావంతో ఉన్నటువంటి వాడు కూడా, మరి పసివాడు కూడా తనని ఇలా ఎగతాళి చేస్తున్నాడే అనేటువంటి ఉక్రోషం ఉంటే ఉండొచ్చు, విసుగుండే ఉండొచ్చు, తాను చేయాల్సినటువంటి పనికి అడ్డం తగులుతున్నాడు అనేటువంటి భావన ఉంటే ఉండొచ్చు. అలా తొందరపడి నోరు జారితే జారి ఉండొచ్చు. అంతే తప్ప ఒకగానొక కుమారుడైనటువంటి వాడిని, ఎంతో ఉత్తముడైనటువంటి వాడిని, పసివాడిని వదులుకోవటం సుతరాము ఇష్టం ఉండదు ఈ వాజస్రవశికి. మరి మంచి మంచి గోవుల్ని దానం వేయడానికి వెనకాడినటువంటి తండ్రి మనస్ఫూర్తిగా తన్నెలా ఇస్తాడు? ఇవ్వడుగాక ఇవ్వడు. అసలు అలాంటి ఉద్దేశమే ఆయనకు ఉండదు. కాబట్టి మరి ఇప్పుడు ఆయన ఉద్దేశం అలాంటిదైనా, అంటే కుమారుణ్ణి ఇవ్వాలనేటువంటి ఆలోచన లేనటువంటి వాడైనా నోటి మాట మాత్రం వేరేగా ఉంది. నోటి మాట ఏమిటి? నిన్ను యముడికి ఇస్తాను అని అన్నాడు. మరి ఇప్పుడు తాను ఏం చేయాలి? తండ్రి యొక్క ఉద్దేశం ప్రకారం నేను నడుచుకోవాలన్నా, తండ్రి యొక్క మాట ప్రకారం నేను నడుచుకోవాలన్నా? ఇది ఇప్పుడు సందేహం. తండ్రి యొక్క ఉద్దేశం ప్రకారం నేను నడుచుకోవాలా అంటే తండ్రి ఉద్దేశం ఏమిటి? ఎట్టి పరిస్థితుల్లోనూ కుమారుణ్ణి వదులుకోవటం ఇష్టం లేదు, అట్లా నడుచుకోవాలన్నా? మాట అన్నాడు కదా నేను ఎవడికి ఇస్తాను, మాట ప్రకారం నడుచుకోవాలన్నా? అది ఇప్పుడు ధర్మ సందేహం నచికేతుడు. అందుకే ఆలోచన చేస్తూ ఉన్నాడు. గురువు యొక్క వాక్కులు ఎప్పటికీ కూడా వ్యర్థం కాకూడదు. మన యొక్క పురాణాలు ఇతిహాసాల్లో కూడా అనేక సందర్భాల్లో పరమ గురువుల యొక్క వాక్కులు చివరిలో యథార్థంగా పరిణమించినట్లు మనకి రామాయణం, మహాభారతం మొదలైనటువంటి గ్రంథాల ద్వారా కూడా తెలుస్తుంది. తాను ఉత్తమ శిష్యుడిగా, ఉత్తమ పుత్రుడిగా మిగిలిపోవాలంటే తండ్రి ఏ ఉద్దేశంతో అన్నప్పటికీ కూడా ఆయన వాక్కుని యథార్థం చేయాలి. ఆయనకి అనృత దోషం అంటకుండా చూడాలి. ఈ అనృత దోషం అంటకుండా చూడాలి అనేటువంటి ఉద్దేశం మనకి రామాయణంలో కనపడుతుంది, భారతంలో కనపడుతుంది. రామాయణంలో దశరథుడు శ్రీరాముడితో అయ్యా నువ్వు 14 సంవత్సరాల అరణ్యవాసానికి వెళ్ళని చెప్పలా, కానీ ఈయన వెళ్ళాడు. ఎందుకయ్యా వెళ్ళావనంటే తండ్రికి అనృత దోషం కలగకుండా ఉండటం కోసం వెళ్ళానన్నాడు. తండ్రి వెళ్ళమన్నాడా? వెళ్ళమల్లా. మరి వెళ్ళమనకపోతే ఈయన వెళ్తాం దానికి వెళ్ళకుండా కూర్చోవచ్చుగా, వెళ్ళమన్నప్పుడే అనొచ్చుగా. కానీ ఆ తండ్రి ఆ పినతల్లికి ఒక వరం ఇచ్చాడు. ఇంతకుముందు 2 వరాలు ఇచ్చాడు. ఆ 2 వరాలు ఇచ్చాడంటే మాట అన్నాడు కదా, ఆ మాట ఖచ్చితంగా తండ్రి యొక్క మాట జరిగిపోవాలి.
ఇప్పుడు ఆ 2 వరాలు ఆమె అప్పుడప్పుడో కోరుకోకుండా నేను అవసరమైనప్పుడు కోరుకుంటానంది ఇప్పుడు కోరుకుంది. రాముడికి పట్టాభిషేకం చేస్తానన్నప్పుడు కోరుకుంది. ఏమని కోరుకుంది? ఇదిగో శ్రీరాముడు 14 సంవత్సరాలు అరణ్యవాసం చేయాలా, భరతుడికి వెంటనే పట్టాభిషేకం చేయాలి, నువ్వు ఆ రోజు నాకు ఇచ్చినటువంటి 2 వరాలు ఇవి అన్నది. ఇప్పుడు దశరథుడు ఏం చేయాలా? అప్పుడు ఎప్పుడో ఇచ్చానులే, ఓ ఇట్టాటి మాటలు నేను ఎన్నన్నాను, దాంట్లో ఇదొకటి అని అనాలనా? అలా అనేవాడు కాదు దశరథుడు. ఆయన సత్యవాక్ పాలకుడు. సరే మరి నేను పంపించేస్తాను రాముడిని అరణ్యానికి అని అంటే తన యొక్క మనస్సంతా కూడా ఆ రంపాలతో కోసినట్టుగా అవుద్ది రాముడిని కనుక అరణ్యాలకు బొమ్మంటే. భరతుడికి పట్టాభిషేకం చేయమన్నా పర్వాలేదు, కానీ రాముడిని అరణ్యావాసానికి బొమ్మంటే మాత్రం ఆయన నోటితో ఆయన అనలేడు. అందుకని ఏం చేయాలి? ఆయన కూడా బాగా మదనపడి అయ్యో ఆ రోజున ఇచ్చినటువంటి వరాలు ఈ రకంగా పరిణమించినవి అని అప్పటికే వృద్ధాప్యం కూడా రావటం కారణంగా ఆయన కాస్త స్పృహదప్పి పడిపోయాడు. ఈ స్పృహదప్పి పడిపోయినప్పుడు కైక పిలిచింది రాముడిని, ఇదిగో నువ్వు నీ తండ్రి యొక్క ఆజ్ఞ ప్రకారం నువ్వు వెళ్ళాలి. తండ్రి యొక్క ఆజ్ఞ ప్రకారం నేను ఖచ్చితంగా ఆయన ఏం ఆజ్ఞాపిస్తే దాని ప్రకారం నేను చేస్తాను అన్నాడు రాముడు. తండ్రి ఆజ్ఞాపించాలి కదా అని ఆయన ఎదురు చూడలే, కానీ తండ్రి యొక్క ఆజ్ఞని కైక చెప్పింది. చెప్పినటువంటి మాట వాస్తవం. ఎందుకనంటే దశరథుడు వరాలు ఇచ్చిన మాట నిజమే, ఆ వరాలు నీవు కోరుకున్నటువంటి మాట నిజమే, ఆ వరాలు నెరవేర్చలేక ఆయన స్పృహదప్పి పడిపోయినటువంటి మాట నిజమే. కాబట్టి ఇవన్నీ నిజమైనప్పుడు అందుకని తండ్రికి అమృత దోషం కలగకుండా ఉండటం కోసం అని చెప్పి తాను 14 సంవత్సరాలు అరణ్యవాసం చేయడానికి సిద్ధపడి సీతాలక్ష్మణులతో కలిసి వెళ్ళిపోయాడు. ఇది రామాయణంలో గాథ. ఇక భారతంలో ఒక గాథ ఉంది. ద్రౌపదీదేవిని స్వయంవరంలో అర్జునుడు గెలుచుకున్నాడు. ముందుగానే ధర్మరాజు నకుల సహదేవులు ముగ్గురు కూడా ఇంటికి వచ్చేసారు. అక్కడ భీమార్జునులు ఉన్నారు. ఆ భీమార్జునులకి అక్కడ ఉన్నటువంటి రాజులకి యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో వాళ్ళని జయించేశారు. ఆ ద్రౌపదిని తీసుకొని వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళు ఇలా వచ్చేసి ఆ ఇంట్లో లోపల పనిలో ఉంది కుంతీదేవి. ఆ పనిలో ఉన్నటువంటి ఆమె, ఎందుకంటే కుమారులు వెళ్ళారు కదా, ఇంకా రాలేదన్నా అని ఎదురు చూసి సరే ఏదో ఇక వంట పనో ఏ పనో ఆ పనిలో కాస్త ఆమె నిమగ్నమైంది. అలాంటి సమయంలో ఇదిగో వీళ్ళు వచ్చారు. వచ్చేసి అమ్మ భిక్ష తెచ్చాం అని అన్నారు. అదే మేము గెలుచుకొని వచ్చాము ద్రౌపదిని అనొచ్చు కదా, ఆ మాట అలా అమ్మ భిక్ష తెచ్చామన్నారు. సరే ఎప్పటి మాదిరిగానే 5గురు పంచుకోండి నాయన అంది అని ఇలా బయటకు వచ్చి చూసినప్పటికల్లా ఇదిగో ఈ ద్రౌపదీదేవి నిలబడింది. అయ్యో ఇంతవరకు ఏనాడు కూడా నేను అబద్ధం ఆడలేదు, మరి నా నోటి మీదుగా ఇలాంటి మాట ఎందుకు వచ్చింది? ఇప్పుడు నాకు వచ్చినటువంటి ఈ మాట ప్రకారం 5గురు పంచుకోవడానికి ఇదేమో భోజనం కాదు కాబట్టి ద్రౌపది, కాబట్టి అది కుదిరే పని కాదు. ఒకవేళ అది కనుక కుదరకపోతే తన మాట అనృతం అబద్ధం అవుతుంది. ఏం చేయాలి అని ఎంతో మదన పడిపోయి అప్పుడు పెద్ద కుమారుడైనటువంటి ధర్మరాజుతో, నాయన నువ్వే దీని గురించి ఆలోచించాలి. సరే ఆ తర్వాత చాలా వ్యవహారాలు జరిగి మేము 5గురు ఈమెను వివాహం చేసుకుంటాం అని అంటారు. అంటే తల్లికి అమృత దోషం కలగకుండా ఉండటం కోసమని, ఆమె యొక్క మాట తప్పకుండా ఉండటం కోసమని ధర్మరాజు 5గురు కూడా వివాహం చేసుకుంటాం అన్నాడు. ఇంకా కొన్ని కారణాలు ఉన్నా ఇది ప్రధానమైనటువంటి. అంటే ఇట్లా రాముడేమో దశరథుడికి అమృత దోషం కలగకుండా ఉండాలి, తండ్రికి అమృత దోషం కలగకుండా ఉండాలని అరణ్యాలకు పోతే, ధర్మరాజు ఏమో తల్లికి అమృత దోషం కలగకుండా ఉండాలని ద్రౌపదిని 5గురు పెళ్లి చేసుకోవటం జరిగింది. ఇలా అక్కడ ఆమె గురువు వాళ్ళకి, ఇక్కడ ఈయన గురువు వీళ్ళకి. అంటే ఆ గురువు వాక్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా తప్పకుండా ఉండాలి అనేటువంటి ఆలోచన మనకి రామాయణంలో భారతంలో రెండింటిలో కూడా మనకు కనపడతాం. మరి ఇప్పుడు దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవాలి? ఆధ్యాత్మిక రంగంలో గురువు యొక్క అనుగ్రహాన్ని పొందాలనుకున్నటువంటి ప్రతి శిష్యుడు కూడా బుద్ధితో తెలుసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విషయం ఇది. ఏ ఉద్దేశంతో గురువు లేదా గురువు అయినటువంటి తండ్రి ఆ మాటలు చెప్పినా ఆయన యొక్క మాటల్ని తప్పకుండా శిరసా వహించాలి. ఆయన చెప్పినటువంటి మాటల ప్రకారమే నడుచుకోవాలి. అలా నడుచుకోవటం తన యొక్క విధి, తన యొక్క ధర్మం అని దృఢంగా
నిశ్చయానికి రావాలి. ఎందుకనంటే అలా నిశ్చయించుకున్నాడు నచికేతుడు. ఏ ఉద్దేశంతో తండ్రి చెప్పినప్పటికీ కూడా ఉద్దేశంతో నాకు పర్లేదు, ఆయన యొక్క మాటని నేను శిరసావహించాలని నిశ్చయానికి వచ్చాడు. కాబట్టి ఇలా గురువు యొక్క ఆజ్ఞని తూచా తప్పక అనుసరించేటువంటి వాడు, గురువుకి మారుబలకుండా ఉండేటువంటి వాడు, అదిగో అటువంటి వాడైనటువంటి వాడే నిజమైనటువంటి శిష్యుడు. ఇప్పుడు అటువంటి శిష్యుడు ఈ నచికేతుడు మృత్యుదేవత వద్ద ఏం చేయాలి? అక్కడికి పోయి సకల మనోరథాలు నెరవేర్చుకోవాలని అనుకున్నాడు. తనకున్నటువంటి కోరికలు ఏవైతే ఉన్నాయో వాటిని తీర్చుకోవాలన్నాడు. ఆయన సకల ఐశ్వర్యాలు కూడా పొందాడు. ఏం చేశాడు? అక్కడికి పోయిన తర్వాత వాళ్ళు ఆయన ఏ సంపదలు ఇస్తానో తీసుకోవాలి. కానీ అన్ని సంపదల కన్నా గొప్పదైనటువంటి సంపదను ఆయన పొంది వచ్చాడు. అంటే గురువు యొక్క మాటని శిరసావహించినందువల్ల నచికేతుడికి కలిగినటువంటి ప్రయోజనం ఇది. అటువంటి ప్రయోజనం ఎవరికి కలుగుతుంది అని అంటే శాస్త్ర ప్రకారం, శాస్త్రంలో చెప్పినటువంటి విధంగా గురువు పట్ల ఉత్తమ శిష్యుడైనటువంటి వాడికి అదిగో అటువంటి ప్రయోజనం కలుగుతుంది. సరే, ఇలా మనస్సులో వితర్కించుకున్నాడు నచికేతుడు. అలా వితర్కించుకొని మరొక కోణంలో కూడా ఆలోచించాడు. ఏమిటంటే ఇతరులకి మనం ఏదైనా ఇచ్చినప్పుడు అది గ్రహించినటువంటి వాడికి ఉపయోగపడాలి. నిన్న కూడా మనం చెప్పుకున్నాం, మనం ఏదైనా కనుక ఇతరులకి దానం చేస్తే అది వాడు ఉపయోగించుకోవాలి. ఉపయోగం లేని దాన్ని కనుక ఇస్తే పుణ్యానికి బదులుగా పాపం చుట్టుకుంటుంది. మరి ఇప్పుడు పనికిరానటువంటి ఒట్టిపోయినటువంటి ఆవుల్ని ఇస్తున్నాడు తండ్రి. అందువల్ల అతని యొక్క లోభబుద్ధికి దుఃఖిస్తున్నాడు ఇప్పుడు కుమారుడు. మరైతే తనని కనుక ఎవడికి ఇస్తే ఎవడికి తన వల్ల ఏమిటి ఉపయోగం? మరి ఇప్పుడు ఒకవేళ నిజంగా తన వల్ల కనుక ఉపయోగం లేకపోతే ఎవడికి ఉపయోగం లేని వస్తువుని ఇచ్చినట్టేగా. కాబట్టి ఇప్పుడు దీన్ని గురించినటువంటి ఆలోచన చేస్తూ ఉన్నాడు. తన వల్ల ఎవడికి కావాల్సినటువంటి పని ఏమిటని. ఎవరైనా సరే చనిపోయిన తర్వాత ఎవడి దగ్గరికి వెళ్తారు. వెళితే ఏం చేస్తారంటే వీడు ఇక్కడ ఈ లోకంలో ఉన్నప్పుడు ఏమేమి తప్పులు చేశాడో, ఏమేమి మంచి చేశాడో ఆ తప్పుల్ని మంచిని అన్నింటినీ కూడా అక్కడ లిస్ట్ ఉంటుంది చిత్రగుప్తుడి దగ్గర. ఆ లిస్ట్ ప్రకారం చూసి వాడు చేసినటువంటి తప్పులకి శిక్ష వేసి పంపిస్తాడు. ఆ తర్వాత పుణ్యం ఉంటే పుణ్య ఫలాలు అనుభవిస్తాడు. ఇది యమధర్మరాజు అక్కడ చేసేటువంటి పని. దానికి కనుక ఆయన పోతే ఏం పర్వాలా, ఎందుకంటే దాని కనుక మరణించి ఆ యమధర్మరాజు దగ్గరికి కనుక పోతే తను చేసినటువంటి తప్పులకి శిక్ష వేస్తే అప్పుడు ఏం పర్వాలా. కానీ ఇప్పుడు తన వల్ల ఎవడికి ఏం కావాలి? ఏమీ లేదు. తాను ఇప్పుడు ఎందుకు పోవాలి అనేటువంటి ఆలోచన. మరైతే ఇప్పుడు ఈయన అనుకుంటున్నాడు, యమధర్మరాజు చాలా గొప్ప జ్ఞాని, మహాజ్ఞాని. అందువల్ల ఆయన దగ్గరికి వెళ్ళి నా తత్వ జిజ్ఞాసని నేను సంతృప్తిపరుచుకుంటాను. నాకు ఏదైతే ఆ తత్వ బోధ కావాలనో, ఆ తత్వ జిజ్ఞాస ఏదైతే నాలో ఉందో దాన్ని నేను యమధర్మరాజు ద్వారా నేను తీర్చుకుంటాను. ఇలా కనుకైతే ఏమవుతారంటే గురువుకి ఎప్పుడు కూడా తనకున్నటువంటి జ్ఞానాన్ని శిష్యుడికి బోధించాలంటే చాలా ఆనందంగా ఉంటుంది. అందులో సరైనటువంటి శిష్యుడి కనుక దొరికితే, అర్హత కలిగినటువంటి శిష్యుడి కనుక దొరికితే ఆ గురువు యొక్క ఆనందం చెప్పడానికి వీల్లేదు. పట్టపగ్గాలు ఉన్న ఒక్క మాటలో చెప్పాలంటే అదిగో అలాంటి శిష్యుడిగా ఉన్నటువంటి తాను కనుక యమధర్మరాజు దగ్గరికి వెళ్ళినట్లయితే ఆ యమధర్మరాజు దగ్గర నుంచి ఇదిగో నేను ఈ జ్ఞానాన్ని పొందుతాను. అంటే అందరూ శిక్షణ పొందడానికి పోతే నేను శిక్షణ పొందడానికి పోతాను అని ఇప్పుడు మనసులో నిశ్చయించుకున్నాడు ఈ నచికేతుడు. కాబట్టి ఇప్పుడు నేను యమధర్మరాజుని గురువుగా స్వీకరిస్తాను, నేను ఆయనకి శిష్యుడిని అవుతాను. తద్వారా నేను తెలుసుకోవాల్సినటువంటి జ్ఞానం ఏదైతే ఉందో, మానవ జాతికి మహోపకారం చేసేటువంటి జ్ఞానం ఏదైతే ఉందో, అంటే యమధర్మరాజులో నిక్షిప్తమై ఉన్నటువంటి జ్ఞానం ఈ లోకంలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి మానవులకి అందాలి అని అంటే ఇదిగో నా ద్వారా అందడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇలా నేను అటు యమధర్మరాజుకి అలా గురువుగా ఆయనకి గౌరవాన్ని ఇచ్చినట్టుంటుంది, ఇలా సమస్తమైనటువంటి లోకానికి నేను మేలు చేసినట్టు అవుతుంది. కాబట్టి ఇప్పుడు నా తండ్రి ఏదైతే మాట అన్నాడో ఆ మాట ప్రకారంగా నేను నడుచుకున్నట్లయితే అప్పుడు ఈ లోకానికే కళ్యాణం జరుగుతుంది, మంచి జరుగుతుంది అనేటువంటి భావన అతనికి కలిగింది. అలా కలిగి ఇప్పుడు తండ్రి దగ్గరికి వస్తున్నాడు. ఇప్పుడు ఇదంతా ఆయన మనస్సులో ఆలోచించుకుంటున్నాడు. మనం ఎంతసేపు చెప్పిన ఇదంతా మనసులో ఆలోచన. ఇప్పుడు ఆలోచన చేసి ఇప్పుడు తండ్రి దగ్గరికి వస్తున్నాడు. ఇలా తండ్రి దగ్గరికి వచ్చినప్పటికీ మరి తండ్రి యొక్క పరిస్థితి ఎట్లా ఉంది? ఇప్పుడు తండ్రి ఏమన్నా అంటే నేను ఎవడికి ఇస్తానన్నాడు. ఎవడికి ఇస్తానంటే ఇవన్నీ ఆలోచించాడు నచికేతుడు.
ఇస్తానన్న ఆయన ఏం ఆలోచిస్తున్నాడు? మరి ఆయన యొక్క మనసు ఎట్లుంది? ఆయన ముఖ కవళికలు ఎట్లా ఉన్నాయి? ఆయన ముఖ కవళికలను చూసి ఏం చెబుతున్నాడో మనం రేపు తెలుసుకుందాం.